నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. దక్షిణ భారతదేశంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో తిరుమల తర్వాత అంతటి పేరున్న ఆలయం సింహాచల దివ్యక్షేత్రం. భక్తులు ముద్దుగా సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు కొలువైన సింహాచలంలో గిరి ప్రదర్శన వైభవంగా ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తులు పాల్గొనే సింహాచల గిరి ప్రదక్షిణపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. సింహాచల పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహిస్తారు. గిరి ప్రదర్శన 32 కిలోమీటర్లు జరుగుతోంది. సింహగిరి ప్రదక్షిణను ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు కొండ దిగువన తొలి పావంచు నుంచి భక్తులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ స్వామి పాదాల వద్ద కొబ్బరికాయ కొట్టి పరిక్రమణకు శ్రీకారం చుడతారు. తొలి పావంచు నుంచి భక్తులు పాత అడవివరం, పైనాపిల్ కాలనీ, కృష్ణాపురం, ముడసరులోవా, హనుమంతువాక, విశాలాక్షినగర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధార, ఎన్ఐడి కూడలి, గోపాలపట్నం బంకు, ప్రహ్లాదపురం మీదుగా ప్రదక్షిణ చేస్తూ తిరిగి తొలి పావంచ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా సింహగిరి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు మరునాడు ఆలయంలో అప్పన్నను దర్శించుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలోనే ప్రదక్షిణం చేసి అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. ఆషాఢ పూర్ణిమను సింహాచలంలో గిరి పున్నమి అని వ్యవహరిస్తారు. అక్షయ తృతీయ నుంచి 4 విడతలుగా చందన సేవను స్వీకరించిన సింహాద్రి అప్పన్నగిరి పున్నమి నాటికి సంపూర్ణ రూపాన్ని ధరిస్తాడు. పున్నమికి ముందు రోజు సాయంకాలం నుంచి 32 కిలోమీటర్ల దూరం కాలినడకన సింహాచల గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వేలాది భక్తులు పున్నమి నాడు స్వామి దర్శనం చేసుకుంటారు. స్వామి ఈ నడిసే శక్తిని కూడా మనకి ఎంతో ఉత్సాహాన్ని, ఇలాంటి తుఫాన్లు ఎన్ని వచ్చినా కూడా మన హిందీ సాంప్రదాయాన్ని మనం అందరిమీ కూడా పుణుకుపుచ్చుకునేలాగా ఈ ఒక గిరి ప్రదర్శనలో మనందరిమీ కూడా భాగస్వాములమయ్యి ఆ లక్ష్మీ నరసింహ స్వామి కృపని అపారంగా పొంది మనము, మన కుటుంబము, మన బిడ్డలు వంశ పరంపరంగా ఈ దేవుణ్ణి మనం మనసారా స్మరించుకొని పూజించుకొని మన హృదయంలో నింపుకుంటే మనకి ఎటువంటి దరిద్రాలు కూడా మన సంతకి చేరవు. మనకి అపారంగా లక్ష్మీ నరసింహ స్వామి వారి కృప కటాక్షం మనం పొందుతాము. మనకి ఎక్కడ కూడా ఆటంకం ఉండదు. ఇలాంటి తుఫాన్లు కూడా మనకి ప్రకృతి కూడా సహకరిస్తుందని నేను నాకు మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో విశిష్టతను సంతరించుకున్న గిరి ప్రదక్షిణకు భక్తుల నుంచి భారీ స్పందన కనిపించింది. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ ప్రారంభించి పౌర్ణమి గడియలతో ముగింపు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 32 కిలోమీటర్ల ప్రదక్షిణ పూర్తి చేసి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. చాలా మంది భక్తులు ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నట్లు సంతోషంగా చెబుతున్నారు. ఇక్కడికొచ్చే భక్తులు తమకు మంచి జరుగుతుందని చెబుతున్నారు. 5 సంవత్సరాల నుండి వస్తున్నామండి ఇక్కడికి. అప్పని బాబు నమ్మకం అండి మాకు. ఎంత వర్షం వచ్చినా తిరగకుండా ఆపకుండా కంటిన్యూ చేస్తున్నామండి. ఎలా తిరుగుతా ఉంటాం, 10 సంవత్సరాలు తిరుగుతామండి. అన్ని సౌకర్యాలు బాగా ఉంటాయండి ఇక్కడ. నా పేరు మంగమ్మ. మేము 10 సంవత్సరాల బట్టి వస్తున్నాం గిరి తిరగడానికి. వర్షమైనా సరే వస్తున్నాము, ఎప్పుడు ఆగలేదు. ఆ స్వాముల వారిని దర్శనం చేసుకోవడానికి మమ్మల్ని ఖాళీ చేసి అలా ఉండాలని దర్శించుకోవడానికి ఎప్పుడు వస్తున్నాము. మమ్మల్ని అలాగా స్వాముల వారు బాగా చూస్తున్నారు. ఇక ఆలయ చరిత్ర విషయానికొస్తే అలనాడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలంలోని నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. తన తండ్రి రాక్షసుడైన హిరణ్యకశిపుడు విష్ణువును చూపించమంటూ స్తంభాన్ని పగలగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు నరసింహుడి అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుణ్ణి సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇలా తన కోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహాచలంలో ప్రతిష్ఠించాడు.
ప్రతిష్ఠించాడట. అయితే సింహాచలంలోని ఆలయాన్ని మాత్రం పురూర ఊడనే రాజు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. యాక్చువల్లీ ఇది 10 years అండి. 10 సంవత్సరం నడుస్తున్నాను. మా మిస్సెస్ 2 years బట్టి నడుస్తుంది. యాక్చువల్గా దేవుడి కృప, దేవస్థానం వాళ్ళు కూడా బాగా ఇచ్చేసారు. ఎక్కడికక్కడ ఏర్పాట్లు అన్ని బాగా చేశారు. ఇంకా నడ్డానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా ఇదే కృప, దేవుడి దయ మా మీద ఉండాలని మేము అనుకుంటున్నాం. సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా చాలా సార్లు మేము ఇదివరకు తిరిగామండి. గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాం మేము. దానికి తోడుగా ఈ రోజు వర్షం పడినా కూడా ఏ మాత్రం కూడా జనాలు ఎక్కడ కూడా తగ్గలేదు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ దేవుడి కరుణ కటాక్షాలు ఉండేటట్టయితే మాత్రం ఖచ్చితంగా మేము ఇంకా మళ్ళీ ఇలా ఎంత వర్షమైనా కొండపోతగా వర్షం కురిసినా కూడా మేము కంటిన్యూ అవుతామని చెప్పేసి చెప్పుకుంటున్నాం సార్. అందరికీ కూడా తిరిగే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, అందరి కోరికలు నెరవేర్చాలని చెప్పి స్వామివారి దయ ఉండాలని చెప్పి అందరి మీద కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. ఎక్కడైనా సరే పోలీస్ బందోబస్తు కానీ ఏది కూడా ఎక్కడ మనకి తీసుకోలేదు. ఎక్కడికక్కడగా అందరికీ కూడా అన్ని అవకాశాలు కూడా అందరికీ కూడా చేకూరాలని చెప్పి దర్జాగా మనకి ఇక్కడ చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు కోఆపరేట్ చేస్తున్నారు. దీనికి కూడా ప్రజలందరూ కూడా చాలా వరకు సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహం బయటపడింది. రాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని, అలాగే ఈ సందర్భంగా ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామివారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాటు చేశారు. అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికి కొనసాగుతోంది. స్వామివారిని ఏడాదిలో 12 రోజులు తప్ప మిగిలిన రోజులంతా చందనం పూతతోనే దర్శించాల్సి ఉంటుంది. శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహప్రభువుకి ఈనాడు చివరి విడత చందన సమర్పణం జరిగింది. ఆషాఢ శుద్ధ పూర్ణిమని పురస్కరించుకొని ఈనాడు 4వ విడత చందన సమర్పణం జరిగింది. అక్షయ తృతీయ నాడు తొలిసారిగాను, వైశాఖ పూర్ణిమ 2వ విడత, జ్యేష్ఠ పూర్ణిమ 3వ విడత, ఆషాఢ పూర్ణిమ నాడు 4వ విడత చందన సమర్పణం జరిపించుకున్నారు స్వామివారు. పూర్తిగా ఈనాటితో 12 మణుగుల చందనాన్ని స్వామివారు ధరించారు. ఉదయం సుప్రభాతం అయిన తర్వాత విశ్వక్షణ ఆరాధన, పుణ్యాహవచనం అయిన తర్వాత చందన సమర్పణం, విశేష ఆరాధనం, బాలభోగం, రాజభోగం నివేదనంతో పూర్తి చేసుకుని సుమారు 3:30 గంటల ప్రాంతం నుంచి భక్తులందరికీ స్వామివారు తన యొక్క పరిపూర్ణమైనటువంటి రూపంతో ఆ దర్శనాన్ని అనుగ్రహించారు. ఇది ఇవాళ విశేషం. దీనికి గిరి పూర్ణమి అని, గురు పూర్ణిమ అని, వ్యాస పూర్ణిమ అని ఇలాంటి వ్యవహారం ఉంది. అంటే గిరి ప్రదక్షిణం చేసిన ఆ అనుపదంలో వచ్చే పూర్ణిమ కనుక దీనికి గిరి పూర్ణిమ అని పేరు. గిరి ప్రదక్షిణ సందర్భంగా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 32 కిలోమీటర్ల మేర సాగే యాత్రకు దారి పొడవునా కావాల్సిన విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పించారు. భక్తుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలు కూడా తాగునీరు, అల్పాహారం ఏర్పాట్లు చేశాయి. సింహాచల అప్పన్న దర్శనానికొచ్చిన భక్తులంతా ఇక్కడి ఏర్పాట్ల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా తమకు స్వామివారి కృప ఉంటోందని బలంగా నమ్ముతారు. ఇక కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసిన ఫలితమన్నట్లు భక్తులు నమ్ముతారు. ఇది ప్రముఖ సింహాచల పుణ్యక్షేత్రంలోని జరిగే గిరి ప్రదక్షిణ.